భారత క్రికెట్ జట్టు ఏడాది తిరగక ముందే మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత్ తరపున అత్యంత కీలక ప్రదర్శన చేసిన ఆటగాడు ఎవరు అంటే కొంతమంది రోహిత్ శర్మ అని, మరికొందరు విరాట్ కోహ్లీ అని. వీరిద్దరూ కాకపోతే కేవలం 3 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అని అంటున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం తన మనసులో మాట బయటపెట్టాడు. అతనెవరో కాదు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకొచ్చాడు. అయ్యర్ ఒక సైలెంట్ హీరో అని, ఈ టోర్నీలో మా జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి అయ్యర్ టీమిండియాని ఆదుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో భారత జట్టు వెన్నెముకగా నిలిచాడు. ఈ టోర్నీలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అయ్యర్ మొదటి స్థానంలో నిలిచాడు. అందుకే శ్రేయస్ అయ్యర్ మాకు సైలెంట్ హీరో అని, మిడిల్ ఆర్డర్లో టీమిండియాకి సరైన మగాడు అని రోహిత్ శర్మ ప్రశంసించాడు. ఇంకా క్రికెట్ గార్డు సచిన్ టెండూల్కర్ కూడా అయ్యర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. మిడిల్ ఆర్డర్లో తాను ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంతో కీలకంగా ఆదుకున్నాడు. అతని వల్లే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి చేరింది, విజేతగా నిలిచింది అన్నాడు. మిగతా వాళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషించారు అంటూ విన్నింగ్ టీంకు శుభాకాంక్షలు తెలిపాడు సచిన్ టెండూల్కర్. గతేడాది అయ్యర్ తన కెరీర్లో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. టీమిండియాకు కూడా దూరం అయ్యాడు. ఇదే క్రమంలో ఇంకా శ్రేయస్ అయ్యర్ పని అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ అయ్యర్ మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా దేశవాళీ క్రికెట్లో తన సత్తాను చూపించాడు. ఈ ప్రదర్శన ఆధారంగా మళ్ళీ జాతీయ జట్టుకు ఎంపిక అయ్యాడు. ఇక రీఎంట్రీతోనే దుమ్ము లేపుతున్నాడు అయ్యర్. అతని వల్లే మేము ఈ టైటిల్ గెలిచాము అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో అతనికి తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనుంది బీసీసీఐ. ఇక కానీ నా డ్రీమ్ మాత్రం 2027 వరల్డ్ కప్ అని, అప్పుడే నా రిటైర్మెంట్ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.